సస్పెండ్ చేయడం జరిగింది, ఏఎన్ఎం గారిని సస్పెండ్ చేయడం జరిగింది, అక్కడ నైట్ వాచ్మెన్ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. కార్డియాక్ అరెస్ట్ అని పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వచ్చిన తర్వాత కూడా నువ్వు నెగ్లెక్ట్ చేసావంట. నిద్రలో కార్డియాక్ అరెస్ట్ ఎప్పుడు వస్తుంది? నిద్రలోనే వచ్చింది, చనిపోయింది, డాక్టర్ రిపోర్ట్ ఉంది. కానీ దాన్ని రీఇనిషియేట్ చేయడానికి వాళ్ళు పడనటువంటి కష్టం లేదు, వాళ్ళు తిరిగినటువంటి ప్లేస్ లేదు, వాళ్ళు మొరబెట్టుకున్నటువంటి అధికారి కూడా లేడు. మరి ఇలాంటి అభద్రతా భావంలో వాళ్ళకు ప్రమేయం లేకుండా కూడా మరి 200 మంది 300 మంది ఉన్నటువంటి విద్యార్థులకి ఒక ఏఎన్ఎం గారు, ఒక నైట్ వాచ్మెన్, ఒక సిఆర్టీ, ఒక పీజీసీఆర్టీ, ఈ 5గురు మాత్రమే కావలి గాయాలి. నేను చూసిన ఈ మంచిర్యాల జిల్లాలో 18 కేజీబీలో 1 కేజీబీ కూడా ఊరు మధ్యలో అయితే లేదు. మరి ఎందుకు కట్టిండ్రో, ఆ కట్టిన ప్లానింగ్ ఇచ్చింది ఎవరో, ఆ కన్స్ట్రక్ట్ చేసింది మహానుభావులు ఎవరో, కానీ ప్రతిదీ ఊరు చివరినే ఉన్నాయి. అసలు శ్మశాన వాటికలు వాటి పక్కనే ఉన్నాయి. కన్నెపల్లి కావచ్చు, దండేపల్లి కావచ్చు, దాదాపు అన్ని. ఇలాంటి పరిస్థితుల్లో మరి జనరల్ గా ఇంట్లో రాత్రి 12 అయితే బయటికి వెళ్ళాలని జెంట్సే భయపడతాం. ఇక్కడ సౌండ్ అయిందంటే భయం అవుతుంది, కోత వచ్చిందంటేనే భయం అవుతుంది. జెంట్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు. ఆ కడుపు నొప్పి వచ్చిన పిల్లకు వామిటింగ్స్ అయినటువంటి అమ్మాయిని పట్టుకుని ఆటో రానటువంటిది. నేనైతే మొన్న దండేపల్లికి వెళ్తే వర్షాకాలంలో అక్కడికి 108 కూడా రాదు. మరి అలాంటి పరిస్థితుల్లో సిఆర్టీలు, పీజీసీఆర్టీలు ఆ పిల్లల్ని పట్టుకుని రాత్రంతా హాస్పిటల్కి తీసుకెళ్లి ఆ పేరెంట్స్ రెస్పాండ్ గారు ఎక్కడో ఉంటారు పేరెంట్స్. మరి ఈ ఇద్దరు, ఒక్క అమ్మాయితో ఇద్దరు వెళ్ళిపోతే మిగతా ఇద్దరు 300 మందికి కావలగాయాలి. వీళ్ళు వెళ్ళగానే ఇంకో అమ్మాయికి వచ్చింది అనుకోండి, మరి అప్పుడు అక్కడ ఎవరు చూడాలని నాకు ఇప్పటికీ కూడా పదిలే. కాబట్టి ఈ గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ ని పై స్థాయి అధికారులకి తెలియజేయడం కోసం, తర్వాత వీళ్ళకి అసలైనటువంటి ఎప్పుడు జరగనటువంటి వింత జరుగుతుంది. మరి 25 ఏళ్లుగా ఎండిఎం సప్లై కావడం లేదా, సర్వ్ కావడం లేదా? 25 ఏళ్లుగా మన పాఠశాలలో మధ్యాహ్న భోజనం అందట్లేదా? రెసిడెన్షియల్ స్కూల్స్ లో పిల్లలకి నాణ్యమైనటువంటి భోజనం పెట్టడం లేదా తెలియదు. కానీ గత 2 నెలలు